కన్నతల్లి లాంటి సింగరేణిని కాపాడుకోవడానికి కార్మిక వర్గం కొదమ సింహాలై కదిలి రావాలని టీబీజీకేఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిరియాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం గోదావరిఖనిలోని కొప్పుల లక్ష్మీరాజం సభా ప్రాంగణంలో జరిగిన టీబీజీకేఎస్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలోని కొత్త బొగ్గు బ్లాకులను వేలం ప్రక్రియ ద్వారా కాకుండా బొగ్గు ఉత్పత్తిలో 134 సంవత్సరాల అనుభవం కలిగిన సింగరేణి సంస్థ నిర్వహణలోనే బొగ్గు తవ్వకాలు జరిపే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త బొగ్గు బ్లాకులను ప్రారంభించి తెలంగాణ బిడ్డలకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ వినియోగించే యంత్ర సామగ్రి పనిముట్లను తయారు చేసే పరిశ్రమలను నెలకొల్పే విధంగా కోల్ బెల్ట్ ఏరియా యువతను సింగరేణి సంస్థ ప్రోత్సహించాలని ఆయన కోరారు. ప్రమాదాలను ఎదుర్కొంటూ బొగ్గు ఉత్పత్తి చేసే సింగరేణి కార్మికుల సంక్షేమం దృష్ట్యా సింగరేణి ఆధ్వర్యంలో కార్పొరేట్ హాస్పిటల్ ప్రారంభించాలని, నాణ్యమైన వైద్యాన్ని సింగరేణి అందించాలని ఆయన కోరారు. కార్పొరేట్ ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యే విధంగా కార్మికులందరికీ మెడికల్ కార్డులు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కోల్ బెల్ట్ ఏరియాలో కాలుష్య నియంత్రణకు సింగరేణి యాజమాన్యం చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. కార్మికులు, కార్మిక కుటుంబాలు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండేందుకు గాను కనీసం రక్షిత మంచినీటి సరఫరా కార్మిక వాడలలో చేపట్టాలని డిమాండ్ చేశారు. వేసవిలో రోజురోజుకు పెరిగిపోతున్న ఎండ తీవ్రత దృష్ట్యా తక్షణమే ఓపెన్ కాస్ట్ సర్వీస్ విభాగాలలో పని వేళలను మార్చాలని కోరారు. ఈపీ ఆపరేటర్లకు నిర్ణీత సమయానుసారంగా ప్రమోషన్లు ఇవ్వాలని, గతంలో నష్టపోయిన కార్మికులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ 12 సంవత్సరాల కాలంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏం సాధించింది, గుర్తింపు సంఘంగా ఏం సాధించింది, ప్రాతినిధ్య సంఘంగా ఉన్నప్పుడు ఏం సాధించింది అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి యువతకు కొంత అవగాహన లేనప్పటికీ మిగతా వాళ్ళందరికీ కూడా అవగాహన ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు కొత్తగా వచ్చినటువంటి పిల్లలు 2012లో టీబీజీకేఎస్ గెలిచేంత వరకు ఒక రీజియన్ లో పనిచేసేటువంటి కార్మికుడి కొడుకు డిపెండెంట్ హక్కు మీద వస్తే ఆ రీజియన్ లో తండ్రి చేసినటువంటి రీజియన్ లో కొడుకు చెయ్యొద్దు, అల్లుడు చెయ్యొద్దు అనే నిబంధన వలన అనేక మంది గోదావరి రీజియన్ లో అన్ఫిట్ అయినటువంటి వాళ్ళ పిల్లలు లేదా చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలు బెల్లంపల్లి రీజియన్ లో పనిచేయడం వల్ల దూర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల డ్యూటీ చేయకపోవడం అయితే, లేదా ఆ రోజు ఉన్నటువంటి వంశీకులు కట్టమోసినటువంటి సందర్భంలో అయితే అనేక మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి సందర్భంలో టీబీజీకేఎస్ గెలవగానే వాళ్ళందరికీ కూడా ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయినటువంటి వాళ్ళు కానీ లేదా అన్ఫిట్ అయినటువంటి వాళ్ళ పిల్లలకి అదే డివిజన్ లో, అదే బాయిలో, అదే షిఫ్ట్ లో వాళ్ళ తండ్రి పని చేసినటువంటి చోటనే పని చేయించేటువంటి అవకాశం కల్పించి ఆ యువతకు ఉద్యోగ భద్రత కల్పించి డిస్మిస్ కాకుండా చేసినటువంటి సంఘం తెలంగాణ బొగ్గని. అలాగే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చినటువంటిది మనందరికీ తెలుసు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కోర్టు తప్పుపట్టిన కారుణ్య నియామకాల పేరు మీద ఇప్పటి వరకు దాదాపుగా 13,000 మంది ఇన్వాలిడేట్ అయ్యడం, పాతోళ్ళు 3,200 మంది, టోటల్ గా 16,000కు పైగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అందులో 1000 మందికి మహిళా సోదరి మళ్ళకు కూడా, కార్మికుని కూతురికి కూడా లేదా చనిపోయిన కొడుకున్నట్లయితే కోడలకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటుగా అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత ఓ జాతీయ సంఘ నాయకుడా, నువ్వేదో వెనకట ఎలా కుర్రమని చెప్పడం కాదు, మీ తాత ఏదో మీసాలకు సంపేగిన. ఈ రోజు ప్రస్తుతం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చేసినటువంటి సాధించినటువంటి హక్కులు నీకు ఆదర్శంగా ఉన్నాయా, లేదా నువ్వు సాధించిన ఏమన్నా మాకు ఆదర్శంగా నిలుస్తున్నాయో ఒక్కసారి దయచేసి కనీసం డిపెండెంట్ హక్కునన్నా సాధించేటువంటి సోయున్నదా అని అడుగుతున్నా. ఈరోజు పెళ్లి కాని అమ్మాయితో పాటు, పెళ్ళైన అమ్మాయితో పాటు, వితంతుతో పాటు, డివోర్స్ తో పాటు ఒంటరి మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించింది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. మా సోయంతా, మా ధ్యాసంతా, మా యొక్క ఆలోచన అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల పిల్లలకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో మేము చేసిన తప్పితే ఏదో ధర్నాలు చేస్తే, టికెటింగ్ చేస్తే, నల్ల బ్యాట్లు పెడితే,
మెమోరండాలు ఇస్తే ఏదో అవుతుందనేటువంటి ఆలోచన అవుతుంది. మా పేరు రావాలి, ప్రతిష్ట రావాలి, గొప్పగా రావాలి, లాభాల మాట పెంచితే 4 రోజులు ధర్నా చేయాలి, 2 రోజులు సమ్మె చేయాలి, పైసలు పెంచుకోవాలి, మేమంతా పేపర్లో పడాలి, మాకు గొప్పగా పేరు రావాలని ఆలోచించేటువంటి సంఘం కాదు. కార్మికునికి రావాల్సినటువంటి హక్కు సకాలంలో రావడమే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. అందుకే రాష్ట్ర ప్రతినిధుల సభలో 14 అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టారు. తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అంతకుముందు టీబీజీకేఎస్ జెండాను సమావేశ ప్రాంగణంలో యూనియన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిరియాల రాజిరెడ్డి ఎగరవేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నిర్మాణంలో, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేస్తూ అమరులైన కార్మిక నాయకులు 13 మందికి యూనియన్ ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా తెలంగాణలో అమరులైన ఉద్యమకారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మారక స్తూపం వద్ద యూనియన్ నాయకులు, కార్మికులు పూలు చల్లి ఘనంగా నివాళులు అర్పించారు. సభలో కళాకారులు బల్లి సురేందర్, మల్లేష్ ఆధ్వర్యంలో ఉద్యమ గీతాలను ఆలపించి సభకులను ఉత్తేజపరిచారు. అనంతరం టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా మిరియాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కాపు కృష్ణ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో కార్మిక నాయకులు నూనె కొమరయ్య, మాదాసి రామ్మూర్తి, పర్లపల్లి రవి, మాల్రాజు శ్రీనివాసరావు, మేడిపల్లి సంపత్, పట్టెం లక్ష్మణ్, వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, బడతల సమ్మయ్య, వీరభద్రం, తుమ్మ శ్రీనివాసరావు, నాగిల్లి వెంకటేష్, బడికల సంపత్, జాహిద్ పాషా, కాపు కృష్ణ, మంగిలాల్, ఎల్ వెంకటేష్, కె సురేందర్ రెడ్డి, నాగిల్లి సాంబయ్య, సిహెచ్ ప్రభాకర్ రెడ్డి, ఓ రాజశేఖర్, జె రవీందర్, బండి రమేష్, చెల్పూరి సతీష్, పానుగంటి సత్యయ్య, చల్లా రవీందర్ రెడ్డి, పాసం శ్రీనివాస్ రెడ్డి, రత్నం అవినాష్, అన్వేష్ రెడ్డి, తుంగల రమేష్, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.